First of all, congratulations. Hello, Rishabh. First of all, congratulations, All India first rank in CA final, that too at a very young age. So, congratulations. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ క్రెడిట్ గోస్ టు అంటే ఎవరికి చెప్తావు? ప్రకాష్ గారు కూడా ఉన్నారు ఇక్కడే. హలో అండి. హలో ప్రకాష్ గారు. హలో అండి, నమస్తే అండి లాస్య గారు. సో యూ ఆల్సో విల్ టేక్ అ పార్ట్ ఆఫ్ క్రెడిట్ టు దిస్ సక్సెస్ అనుకుంటున్నా, రైట్? 90% క్రెడిట్ గోస్ టు ద స్టూడెంట్ అండి. 10% ఇట్స్ ఓన్లీ అవర్ ప్లాట్ఫామ్. వీ క్రియేటెడ్ ఎ ప్లాట్ఫామ్, అంటే ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసాం వాళ్ళు ఫ్లరిష్ అవ్వడానికి. మా రోల్ అంతవరకే. సో డెఫినెట్లీ ఇప్పుడు క్రెడిట్ మాదనుకోండి, మా దగ్గర ఉన్న అందరు స్టూడెంట్స్కి ఇలాంటి రిజల్ట్ రావాలి, విచ్ ఈస్ నాట్ ప్రాక్టికల్లీ పాసిబుల్. సో 90% క్రెడిట్ గోస్ టు ద స్టూడెంట్, దేర్ పేరెంట్స్, లైక్ హౌ దే మోటివేట్ దేర్ చైల్డ్. సో ఎంత మంచి స్కూల్లో తను చదివాడు, తన స్కిల్స్ ఏంటి, తన మైండ్ సెట్ ఏంటి, తన యాటిట్యూడ్ ఏంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్కి వెళ్ళేదని చెప్పాను అనుకోండి, ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ చాలా సీరియస్గా తీసుకొని ఫాలో అవుతారు, ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ విని వదిలేస్తారు, ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ కొంచెం వాళ్ళు ఓన్గా చేస్తారు, నేను చెప్పింది కొంత చేస్తారు. అప్పుడు అందరికీ ఈక్వల్ రిజల్ట్ రాదు కదండి, ఈవెన్ దో మనం ఇచ్చే కోచింగ్ ఒకటే. సో స్టూడెంట్స్లో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి, వాళ్ళ స్కిల్స్లో, వాళ్ళ టాలెంట్, వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ యాటిట్యూడ్, వీటన్నిటిలో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. దట్స్ వై మనం ఇచ్చే ఇన్పుట్స్ అన్నీ సేమ్ ఉన్నా కూడా రిజల్ట్స్ వేరీ అవుతాయండి. ఇప్పుడు క్లాస్లో 100 స్టూడెంట్స్ ఉంటే 100 స్టూడెంట్స్కి సేమ్ రిజల్ట్ ఎవరని తేలేం, ఏ ఆర్గనైజేషన్ కూడా చేయలేదు, బికాస్ స్టూడెంట్స్లో డిఫరెన్సెస్ ఇన్హెరెంట్గా ఉంటాయి. సో దట్స్ వై వీ నెవర్ టేక్ 100% క్రెడిట్ అండి. మా క్రెడిట్ ఏంటంటే తను సక్సీడ్ అవ్వడానికి కావాల్సిన అన్ని రిసోర్సెస్ని ప్రాపర్గా టైం టు టైం అరేంజ్ చేయడం, అవి కరెక్ట్గా చేసేట్టుగా చేసాం. సో బ్యాలెన్స్ తన హార్డ్ వర్క్. ఎస్. సో రిషబ్, యూ హ్యావ్ టు టెల్ మీ అసలు సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నావు, దెన్ విల్ టాక్ అబౌట్ ద స్ట్రగుల్స్ అండ్ హార్డ్ వర్క్, రైట్? కరెంట్లీ ఐఎమ్ అట్ మనాలి, లైక్ హిమాచల్ ప్రదేశ్. సో సో ఆల్రెడీ సెలబ్రేషన్ స్టార్టెడా? సెలబ్రేషన్ స్టార్టెడ్ బిఫోర్ రిజల్ట్స్. ఓకే. ఇట్స్ యాక్సిడెంటల్. సో ఎక్స్పెక్ట్ చేసావా బిఫోర్ రిజల్ట్ సెలబ్రేషన్ స్టార్టెడ్ అంటున్నావు కాబట్టి, సో యూ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ ఎ గుడ్ ర్యాంక్ అండ్ రైట్, ఆల్ ఇండియా ఫస్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేసావా? లేదు, ఇట్స్ నాట్ ఎక్స్పెక్టేషన్, ఇట్ వాస్ వాట్ ఐ ఆస్పైర్డ్, వాట్ ఐ డ్రీమ్డ్ ఆఫ్. సో యాక్చువల్లీ ఈ 6 months చాలా హార్డ్ వర్క్ చేశాను, మళ్ళీ సిఏ ఎగ్జామ్స్, సిఎంఏ ఎగ్జామ్స్. సో యాక్చువల్లీ వీ డింట్ ఈవెన్ నో దట్ రిజల్ట్స్ ఇంత భిన్న వచ్చేస్తాయని. ఈ ట్రిప్ జూన్లోనే ప్లాన్ చేసేస్తున్నాం. రెస్పెక్ట్ ఆఫ్ రిజల్ట్స్ ఏమొచ్చినా అట్లీస్ట్ 1 ట్రిప్ చేయాలి ఫ్యామిలీతో, కొంచెం చిల్ అవుట్ చేయాలి. యాక్సిడెంటల్ గా ఈ ట్రిప్ లోనే రిజల్ట్స్ వచ్చేసినాయి. సో ఇట్స్ వెరీ లక్కీ. రాయలసీమ యాక్సెంట్ ఉంది, ఆర్ యూ ఫ్రమ్ రాయలసీమ? యా. ఓకే. సో ఎక్కడ నేటివ్ ప్లేస్? చిత్తూరు, పలమనేర్, చిత్తూరు జిల్లా. ఓకే. సో ఇందాక ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగాను, క్రెడిట్ గోస్ టు అంటే ఎవరెవరికి ఇస్తావని. సో కెన్ ఐ హియర్ దట్ ఆన్సర్ ఫ్రమ్ యూ? Yeah, sure. Everyone around me, my mom, dad, sister, friends, masterminds, professors, my manager, like each and every single person whoever has contributed to, uh, like చాలా మంది ఉంటారు, friends, connections, many. ఓకే.
ప్రకాష్ గారు మీరు చెప్పండి, అసలు రిషబ్ ఒక మంచి ర్యాంక్ తో హిల్ కమ్అట్, హిల్ ఫ్లరిష్ అని అనిపించిందా మీకు? డెఫినెట్గా కొంతమంది స్టూడెంట్స్తో ట్రావెల్ చేసేటప్పుడు తెలిసిపోయిద్దండి. తను షైన్ అవుతాడు అని తెలిసిపోతుందండి. ఈవెన్ మనం కూడా స్టూడెంట్గా కాకుండా మనం కూడా రియల్ లైఫ్లో చూడండి, కొంతమందితో మాట్లాడినప్పుడు ఆ వైబ్ మనకు తెలుస్తుంది. సో దేర్ మైండ్ సెట్, వీళ్ళకి ఆ కన్స్ట్రక్టివ్ మైండ్ సెట్ ఉంది, సో పాజిటివ్ మైండ్ సెట్ ఉంది, చాలా డిటర్మిన్డ్గా ఉన్నారు. ఆ క్వాలిటీస్ ఉంటే ఏముందండి, ఏ ఫీల్డ్లో మీరు సక్సెస్ కావాలన్నా అవే కదా కావాల్సింది. కరెక్ట్. సో డిటర్మిన్డ్గా ఉండాలి, ఫోకస్డ్గా ఉండాలి, కన్స్ట్రక్టివ్ మైండ్ సెట్ ఉండాలి, పాజిటివ్గా థింక్ చేయాలి. అవి ఉన్నప్పుడు అసలు ఏ ప్లాట్ఫామ్ అయినా మనకు ఓకేనండి. ఏ ఫీల్డ్ అయినా ఓకే, బిజినెస్ అయినా ఓకే, మెడిసిన్ అయినా ఓకే, ఇంజనీరింగ్ అయినా ఓకే, యూ విల్ ఎక్సెల్ లైక్ ఎనీథింగ్. డెఫినెట్లీ. సో పేరెంట్స్ ఏంటంటే పాపం ఆ క్వాలిటీస్ మీద అసలు ఫోకస్ చేయకుండా ఓన్లీ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. సో ఎడ్యుకేషన్ ఈజ్ రిక్వైర్డ్, బట్ ఇట్స్ నాట్ ఎవ్రీథింగ్. కరెక్ట్. సో ఆ క్వాలిటీస్ మీద ఫోకస్ చేస్తే ఎడ్యుకేషన్ వల్ల యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. సో ఆ క్వాలిటీస్ అన్ని తనలో ఉన్నాయి. ఇలాంటి ఒక జైగాంటిక్ సక్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ తను సిఎంఏ ఫౌండేషన్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, సిఎంఏ ఇంటర్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, సిఏ ఇంటర్లో ఆల్ ఇండియా 8th ర్యాంక్, అలా కంటిన్యూస్ తన జర్నీ మొత్తం కూడా సక్సెసెస్ మనం చూడొచ్చు. అదేదో ఓవర్ నైట్ లో వచ్చింది కాదు, హీ డిజర్వ్స్ ఇట్. ఆ గుడ్ యాటిట్యూడ్ తనకు ఉందండి. మనం ఏదైనా చెప్తే తను ఖచ్చితంగా చేస్తాడు. ఒకవేళ తను చెయ్యాలనిపించకపోతే హీ విల్ డిస్కస్ ఓపెన్లీ, సార్ ఐ డిఫర్ విత్ యూ, దట్స్ గుడ్, సో దట్ వీ కెన్ ఎక్స్ప్లెయిన్ కదా, ఓకే అమ్మా కాదు ఇలా చెయ్యమ్మా అని చెప్పి మనం చెప్పచ్చు. ఆ ఓపెన్నెస్ ఉంటుంది. మనం ఏం చెప్తే అది యాస్టీస్ గా ఫాలో అవుతాడు. సో రిషబ్, నాకున్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు చాలా మంది 10th అయిపోయిన తర్వాత ఎంపీసీ ఆర్ బైపీసీ, ఇదర్ డాక్టర్ ఆర్ ఇంజనీరింగ్ అనే ఎయిమ్తోనే ఉంటారు, హు ఆర్ వెరీ గుడ్ అట్ స్టడీస్. సో అకాడమిక్స్ పరంగా నువ్వు చాలా వెరీ గుడ్ అండ్ వెరీ ఇంటెలిజెంట్ కాబట్టి, సో వై నాట్ ఇంజనీరింగ్, వై నాట్ డాక్టర్ కాకుండా వై డిడ్ యూ చూస్ సిఏ? మా ఫ్యామిలీలో చాలా సిఎస్ ఉన్నారు. వన్ సిఏ, హీ ఈస్ మోతీలాల్ ఒస్వాల్. హీ ఓన్స్ ఇండియాస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్. సో హీ వాజ్ అన్ ఇన్స్పిరేషన్ టు మీ రైట్ సిన్స్ మై చైల్డ్హుడ్. సో క్లాస్ 5 లోనే ఐ హ్యాడ్ డిసైడెడ్ సిఏ చేయాలి. ఐ హ్యావ్ టు బి ఎ గ్రేట్ పర్సన్ లైక్ హిమ్. సో ఇంకా క్లాస్ 9 లో కూడా కామర్స్ తీసుకున్నా, క్లాస్ 9 and 10 లో. కామర్స్ ఐ గాట్ 100. సో ఐ వాస్ షూర్ కామర్స్ సైడ్ వెళ్ళాలి, సిఏనే చేయాలి. ఓకే. సో అలా డిసైడ్ అయిపోయారనమాట సిఏనే అని. ప్రకాష్ గారు మీరు చెప్పండి, అసలు 10th తర్వాత చాలా మంది ఎంపీసీ కానీ బీటెక్ చదువుతున్నప్పుడు కూడా కొంతమంది సిఏ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. సో ఎగ్జాక్ట్గా టు బికమ్ లైక్ అ రిషబ్, స్టూడెంట్స్ మిగతా వాళ్ళు వాట్ షుడ్ దే టేక్ ఆఫ్టర్ 10th? ఒకటండి, 10th తర్వాత అందరూ ఒకే కోర్స్ తీసుకోవడం దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఎవరి ఇండివిజువల్ చాయిస్ తగినట్టుగా అందరూ రకరకాల ఫీల్డ్స్ కి వెళ్తే ఇవాళ అసలు అన్ఎంప్లాయ్మెంట్ ఉండదండి. ఎందుకంటే కొన్ని చోట్ల మనకి అసలు ఎంప్లాయీస్ దొరక ఇబ్బంది పడుతున్నాం, కొన్ని చోట్ల ఎక్సెస్ సప్లై ఉంది. అది అందరూ మనం రియల్ లైఫ్ లో చూస్తున్నాం. ఎవరి టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ తగినట్టుగా అందరూ స్ప్రెడ్ అయ్యి రకరకాల ఫీల్డ్స్ ని సెలెక్ట్ చేసుకుంటే ఇవాళ అసలు అన్ఎంప్లాయ్మెంట్ లేదు, అండర్ ఎంప్లాయ్మెంట్ కూడా ఉండదండి. మీరు చూడండి, కొన్ని కోర్సెస్ చదివి జస్ట్ నామినల్ శాలరీకి వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళని చూసినప్పుడు చాలా బాధేస్తుంది, ఇంత చదువుకొని అంత చిన్న శాలరీకి వర్క్ చేయాలని బాధేస్తుంది. సో దట్ ఈస్ అండర్ ఎంప్లాయ్మెంట్. అలానే పేరెంట్స్ ఒక చిన్న పాయింట్, ఒక చిన్న లాజిక్ మర్చిపోతారండి. ఓన్లీ డాక్టర్స్ తో ఒక హాస్పిటల్ నడుస్తుందా అండి? నో. సో ఒక హాస్పిటల్ రన్ అవ్వాలంటే 10 మంది డాక్టర్స్ ఉంటే 90 మెంబర్స్ వాళ్ళకి సపోర్టింగ్ స్టాఫ్ ఉంటారు. సో అలానే ఓన్లీ ఇంజనీర్స్ తో ఒక కంపెనీ కూడా నడవదండి. సో వీ నీడ్ ప్రొఫెషనల్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఎరీనాస్. సో మాకున్న అదృష్టం ఏంటంటే, ఒక సిఏ కోర్సుకున్న బ్యూటీ ఏంటంటే, మేం చేసేది ఫైనాన్స్. ఫైనాన్స్ లేకుండా అసలు వాళ్ళు ఏ బిజినెస్ మీరు చేయలేరు. ఈవెన్ మీరు హాస్పిటల్ రన్ చేయాలన్నా యూ నీడ్ అడ్వైజర్స్ ఆఫ్ ఫైనాన్స్ ప్రొఫెషనల్స్ లైక్ అస్. ఈవెన్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నడపాలన్నా కూడా మా అడ్వైస్ లేకుండా అది అవ్వదు. డెఫినెట్లీ. సో అలా ప్రతి సెక్టర్ కి ఒక చార్టర్డ్ అకౌంటెంట్ సర్వీసెస్ కావాలి. అంటే ఇట్స్ లైక్ యూనివర్సల్. మీరు ఏ బిజినెస్ అన్నా చేయండి, ఎక్కడికైనా వెళ్ళండి, యూ కెన్ ఫైండ్ రోల్ ఆఫ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్. సో అలాంటి ఒక యూనివర్సల్ సబ్జెక్ట్ అది చాలా మందికి పాపం తెలీదు. అంటే వాళ్ళకి మూవీస్ ఇన్ఫ్లుయెన్స్ అనుకోండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, చిన్నప్పుడు వరకు 10th క్లాస్ వరకు
వాడి స్టడీస్లో ఎక్కడ కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ చదువుతాడు కానీ కామర్స్ తెలియదు వాడికి. సో వాడికి ఫైనాన్స్ అంటే ఏంటో తెలియదు, మనీ మేనేజ్మెంట్ తెలియదు. దాంతో వాడు ఏమనుకుంటాడంటే చదువు అంటే ఇంజనీరింగ్, మెడిసిన్ అంతే. అంతే. సో ఫర్ ఎగ్జాంపుల్ లా ప్రొఫెషన్ ఉందండి, ఇట్స్ ఏ బ్యూటిఫుల్ ప్రొఫెషన్. మరి ఎందుకు స్టూడెంట్స్కి తెలియట్లేదు? సింపుల్, వాళ్ళకి 10th క్లాస్లో ఎప్పుడు లా గురించి తెలియదు. సో నేను అనేది ఒక్క సీఏనే మంచిదని అనట్లేదు. ఎస్, దెర్ ఆర్ వెరీ గుడ్ ప్రొఫెషన్స్, చాలా ఉన్నాయి. స్టూడెంట్స్ అన్ని వాళ్ళ వాళ్ళ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్కి తగినట్టు వాళ్ళకి సూట్ అయ్యేది సెలెక్ట్ చేసుకుంటే డెఫినెట్గా అందరూ ఎక్సెల్ అవ్వచ్చు అండి, అందరూ ఎక్సెల్ అవ్వచ్చు. అండ్ ఐ డెఫినెట్లీ డినై విత్ ఎ స్టేట్మెంట్ దట్ సిఏ మాత్రమే బెస్ట్. నో అండి, అన్ని కోర్సెస్ మంచివే. ఇట్స్ ఆల్ సూటబిలిటీ. మీకు ఏది సూట్ అయితే అది సెలెక్ట్ చేసుకోండి, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు తను ఇందాక మాటలో మీరు వినుంటారు 5th క్లాస్ నుంచి తనకి ప్యాషన్. అలాంటి స్టూడెంట్ ని మనం బలవంతంగా నువ్వు ఇంజనీరింగ్ చదువు, మెడిసిన్ చదవడం, ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్. తనకి ఇష్టం లేని దాంట్లో ఎలా తను ఎక్సెల్ అవ్వగలడండి? సో వాళ్ళ పేరెంట్స్ ని మనం మెచ్చుకోవాలి. తనకి ఇష్టమైనటువంటి ఫీల్డ్ ని సెలెక్ట్ చేసుకోవడానికి పేరెంట్స్ ఓకే చేశారు. సో దానికి తన రిటర్న్స్ కూడా ఎలా చూపించాడో చూడండి, ఎందుకంటే తను ఇష్టపడి చేశాడు. సో రిషబ్, పేరెంట్స్ ఏమంటున్నారు? వాట్ ఈస్ యువర్ ఫ్యామిలీ ఫీలింగ్ అబౌట్ దిస్ అండ్ వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది? అందరు చాలా హ్యాపీగా ఉన్నారు. అమ్మ నాన్న నాన్న అయితే 1-2 days పడుకోలేదు. కాల్స్ లోనే మొత్తం డే అయిపోతా ఉంది. ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరు ఇట్స్ కాల్స్ స్వీట్ పెయిన్. అండ్ ఎలా సపోర్ట్ చేశారు. సో మాకు 5-6 months స్టడీ లీవ్ ఉండింది. అప్పుడు లైక్ నేను ఏం చెప్పినా నాన్న అప్పుడే లైక్ ఈరోజు బుక్ కావాలి, ఈరోజు పెన్ కావాలి, ఈరోజు ఇది కావాలి, ఈ ప్రింట్అవుట్స్ కావాలి అని వెంటనే తెచ్చేవాళ్ళు. అమ్మ కూడా ఫుడ్ అంతా రెడీగా, లైక్ నేనేం పని చేసేవాడిని కాదు, ఓన్లీ స్టడీస్ అంతే. స్టడీస్, పడుకోవడం, తినడం, పడుకోవడం అంతే. మధ్య కొంతసేపు ఎక్సర్సైజ్, మెడిటేషన్, యోగా ఏమైనా. సో మొత్తం లైక్ అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ ఇంకేం డిస్ట్రాక్షన్స్ లేవు. దే ఎన్షోర్డ్ ఎవ్రీథింగ్. మాది యాక్చువల్లీ మార్వాడి ఫ్యామిలీ. సో నార్మల్గా కొంచెం ఇంట్లో ఏమంటారు, కొంచెం టీవీ అంతా ఎక్కువ చూస్తూ ఉంటారు, గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆ స్టడీ లీవ్ అప్పుడు అందరూ చాలా కామ్గా ఉన్నారు, ఏం డిస్టర్బెన్సెస్ లేదు. సో దే సపోర్ట్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే. సో రిషబ్, కష్టపడి చదివావా, ఇష్టపడి చదివావా, కష్టపడుతూ ఇష్టపడి చదివావా? థర్డ్ వన్, కష్టపడి ఇష్టపడుతూ చదివాను. ఓకే. సో ఏంటి అంటే ఇప్పుడు స్ట్రగుల్స్ పార్ట్కి వస్తే నీకు చాలా కష్టంగా అనిపించింది ఏంటి ఈ త్రూ అవుట్ జర్నీలో 10th నుంచి ఇప్పటిదాకా నీకు చాలా కష్టంగా అనిపించింది అండ్ ఓకే ఐ కెన్ ఫేస్ ద ఛాలెంజ్ అనిపించింది ఏంటి? కన్సిస్టెన్సీ. చాలా వెరీ ట్రూ. చాలా కొంతమంది చేయొచ్చు. లైక్ ఒకరోజు, like many people can study 14 hours on one day, but studying 10 hours every day is very difficult. Some people can study 18 hours a day, but they can't continue it. So 10 hours each day for 6 months, that's very hard. డెఫినెట్లీ. సో మరి మీరు ఎన్ని అవర్స్ చదివారు ఆఫ్టర్ So 10th క్లాస్ నుంచి ఇప్పటిదాకా? కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశారు అంటున్నారు కాబట్టి. on an average 10 effective hours. ఓకే. సో ఓన్లీ ప్రకాష్ గారు, ఇప్పుడు సిఏ చదవాలి, సిఏలో టాప్ అవ్వాలి, ఇలా మనల్ని మలుచుకోవాలి అంటే వీ హ్యావ్ టు కట్ డౌన్ ఆల్ ద అదర్ యాక్టివిటీస్ ఎక్సెప్ట్ స్టడీస్. ఇట్స్ ఎ వండర్ఫుల్ క్వశ్చన్ అండి లాస్య గారు. లాస్య గారు, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏ రూల్ కూడా అందరికీ వర్తించదండి. సో స్టూడెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 10 hours చదవాలా, నీ దగ్గర మంచి స్కిల్ ఉంటే 8 hours లో కూడా అయిపోతుంది. ఓకే. ఇప్పుడు నా దగ్గర ఎంప్లాయీస్ వర్క్ చేస్తారండి, నేను ఒక వర్క్ ఇస్తాను, ఒక ఎంప్లాయీ 1 hour లో చేస్తాడు, ఒక ఎంప్లాయీ 2 hours పట్టచ్చు, ఒక ఎంప్లాయీ 3 hours పట్టచ్చు. బట్ వర్క్ చేస్తే అందరికీ అవుతుంది, లేట్ అవ్వచ్చు అండి. సో 3 hours పట్టే వ్యక్తి మరి ఎక్కువసేపు వర్క్ చేయాలి కదా. సో ఇక్కడ డైలీ 10 hours వర్క్ చేయాలని కాదు, డైలీ 8 అని కాదు, డైలీ 12 అని కాదు, కంప్లీట్ ఫోకస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ద బెస్ట్ పార్ట్ ఈస్ 10th అయిపోయిన తర్వాత మాతో జర్నీ స్టార్ట్ చేశాడు అనుకోండి. ఇప్పుడు రిషబే ఉన్నాడు, 10th అయిపోయిన తర్వాత మాతో జర్నీ స్టార్ట్ చేశాడు అంటే ఇప్పటికి ఎగ్జాక్ట్లీ 6 years అండి. ఈ 6 years లో తను ఖచ్చితంగా డెడికేట్ చేసి ఈ చదువు నా ప్రపంచం అన్నట్టుగా తను చదివింది ఓన్లీ 2 years అండి, ఓన్లీ 2 years. ఇంటర్మీడియట్ ప్లస్ సిఏ ఫౌండేషన్ చదివాడు, తను క్యాజువల్ గానే చదివాడు, అంత మొత్తం త్యాగం చేసి ఏం చదవలేదు. సిఏ ఇంటర్ ఒక 1 year తను కష్టపడ్డాడు, ఒప్పుకుంటా నేను. అలానే సిఏ ఫైనల్ ఒక్క 6 months. ఇప్పుడు మీరు ఆలోచించండి,
మీరు ఏ కెరీర్లో సెటిల్ అవ్వాలన్నా ఆ 1.5-2 years కూడా స్ట్రగుల్ లేకుండా అసలు ఎలా ఉంటుంది? డెఫినెట్లీ. దట్స్ క్వైట్ కామన్ కదా. 1.5-2 years ఈస్ క్వైట్ రీజనబుల్. సో జనరల్గా స్టూడెంట్స్ ఏంటంటే ఆ 1.5-2 years సరిగ్గా చేయకుండా డిలే చేసుకుంటారు. కరెక్ట్. సో నేను స్టూడెంట్స్కి ఒకటో చెప్తాను, నువ్వు 2 options అమ్మా. ఫోకస్డ్గా 1.5 year చేయడం ఒక ఆప్షన్, పైన చేసి దాన్ని 3 yearsకి పెంచుకోవడం ఒక ఆప్షన్. యూ చూస్ వాట్ ఎవర్ యూ వాంట్. బట్ వాట్ ఐ ఫీల్ ఈస్ దట్ సాక్రిఫైస్ ఈజ్ వర్త్. మనం ఎప్పుడు బాధపడాలంటే, ఇంత సాక్రిఫైస్ చేసావు, కష్టపడ్డావు, యూ గాట్ ఎ సర్టిఫికేట్. నువ్వు జాబ్కి వెళ్ళిన తర్వాత నిన్ను అందరూ ఎక్స్పీరియన్స్ అడిగితే నువ్వు బాధపడాలి. సో నువ్వు జాబ్కి వెళ్ళిన తర్వాత అందరూ కూడా నీకు సరైన స్కిల్స్ లేవని రిజెక్ట్ చేస్తే నువ్వు బాధపడాలి. నువ్వు జాబ్కి వెళ్ళిన తర్వాత నాన్న నీకు సర్టిఫికెట్ ఉంది బట్ దాన్ని ఎట్లా అప్లై చేయాలో తెలియదు అంటే బాధపడాలి. బట్ ఈ 3 CA కోర్సులో ఉండవు. కరెక్ట్. ద మూమెంట్ యూ గో ఫర్ జాబ్, యు ఆర్ ఎ జాబ్ రెడీ CA. అంతే. బికాస్ తను 21 years, ఇప్పటికి తను 3 years ప్రాక్టికల్ ట్రైనింగ్ చేశాడు. ఒక KPMG లాంటి బెంగళూరు ఆఫీస్లో తను 3 years వర్క్ చేశాడు. ఇంకా తను ఎవరు ఎక్స్పీరియన్స్ అడుగుతారండి? డెఫినెట్లీ. ఎవరు ఇంకా ఎక్స్పీరియన్స్ క్వశ్చన్ చేయరు. అలానే ఇక్కడ థియరీ నేర్చుకున్నాడు, అక్కడ ప్రాక్టికల్స్ నేర్చుకున్నాడు. సో ఇంకెవరు కూడా నీకు ప్రాక్టికల్స్ రాదు అనే క్వశ్చన్ లేదు ఇక్కడ. అలాంటప్పుడు దట్ సాక్రిఫైస్ ఈజ్ వర్త్ అంటాను. యా. సో ఆ 1.5-2 years సాక్రిఫైస్కి రెడీ అయితే మాత్రం దే విల్ హ్యావ్ ఎ వండర్ఫుల్ కెరీర్. యా. సో రిషబ్, అంటే నువ్వు చదువుకున్నప్పుడు లైక్ CA అవ్వాలి అనుకుంటున్నప్పుడు, ఇప్పుడు నార్మల్ అందరూ తీసుకునే కోర్సెస్ అంటే చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. బట్ CA లాంటి కోర్స్ చేయాలి అంటే దెర్ ఆర్ వెరీ ఫ్యూ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. వై డిడ్ యూ చూస్ మాస్టర్ మైండ్స్ ఆ టైంలో? 11th and 12th తో పాటు మాస్టర్ మైండ్స్ ఆఫర్డ్ CA కోచింగ్ యాజ్ వెల్. సో అది బెస్ట్ అనిపించింది అప్పుడు. బేసిక్ స్ట్రాంగ్ అయితే ఇంకా ఫర్దర్ లెవెల్స్ కూడా ఈజీ అయిపోతాయి. CA ఇంటర్, CA ఫైనల్ కూడా. ఇంకా డిసిప్లిన్, స్టడీ హార్స్ అది అందరికీ తెలిసిందే. డివిజన్ ఎగ్జామ్స్. సో దీస్ ఆర్ ద రీజన్స్. లాంగ్ జర్నీ నీకు మాస్టర్ మైండ్స్ కాబట్టి. సో వాట్ డిడ్ యూ లైక్ అంటే, నాకు ఇది చాలా నచ్చింది, సో దట్ నెక్స్ట్ స్టూడెంట్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలి మాస్టర్ మైండ్స్లో అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ అనే థింగ్స్ ఏమున్నాయి మాస్టర్ మైండ్లో ఫర్ స్టూడెంట్స్? Like the best thing is the environment. అందరూ లైక్ స్టడీ హార్స్, రివిజన్ ఎగ్జామ్స్, స్కెడ్యూల్, లైక్ ఎవ్రీథింగ్ ఈస్ వెల్ ప్లాన్డ్, స్ట్రాటజైజ్డ్. సో ఇంకా ఈ ప్లానింగ్, స్ట్రాటజైజింగ్ దీనిపైన ఎఫర్ట్స్ తగ్గిపోతాయి. మన ఎఫర్ట్స్ మనం యాక్చువల్ కోర్, హార్డ్ కోర్ స్టడీస్ పైన పెట్టచ్చు. ఈ ప్లానింగ్ ఏమంతా దెర్ ఆర్ గుడ్ స్కెడ్యూల్స్. ఈరోజు మీరు ఇది చదవాలి, ఈ బై వీక్లీ టెస్ట్ రాయాలి, వెడ్నెస్డే టెస్ట్ రాయాలి, సాటర్డే ఒక టెస్ట్ రాయాలి. గుడ్ మిక్స్చర్ ఆఫ్ గుడ్ కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్. ఈ రోజు గ్రూప్ 1 చదవాలి, ఇంకా నెక్స్ట్ వీక్లో గ్రూప్ 2 చదవాలి. సో ఇవంతా సో వెరీ పర్ఫెక్ట్ అండ్ ప్రాపర్ ప్లానింగ్ అండ్ ఆర్గనైజ్డ్ థింగ్స్ అన్నమాట. కరికులం యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి. చాలా స్ట్రక్చర్డ్ అప్రోచ్. ఎస్. యా. సో ప్రకాష్ గారు, 10th తర్వాత MEC తీసుకుంటేనే మనకు CA కోర్స్ అనేది ఈజీగా ఉంటుంది అంటారా? యా, ఇట్స్ ఏ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ చాలామంది ఇంటర్మీడియట్ MPC చదివిన తర్వాత కూడా వస్తారు, ఇంటర్మీడియట్ BPC చదివిన తర్వాత కూడా CA వస్తారు. ఇన్ఫ్యాక్ట్ 50% ఆఫ్ అవర్ అడ్మిషన్స్ అలానే ఉంటాయండి. ఓకే. బట్ 10th తర్వాత MECతో పాటు CA చదివితే ఒకటి మీకు చాలా టైం సేవ్ అవుతుంది, ఆల్మోస్ట్ ఒక 9 months టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. టైం సేవ్ అయితే మనీ సేవ్ అయినట్టే. రెండోది బేసిక్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నీటే తీసుకోండి, 6th క్లాస్ నుంచి నీట్ ఫౌండేషన్ ఆఫర్ చేస్తున్నారు కదా. ఎందుకంటే స్ట్రాంగ్ ఫౌండేషన్. కరెక్ట్. సో మేమేం 6th క్లాస్ నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఆఫ్టర్ 10th క్లాస్ మీరు CA చెయ్యాలి అనే స్ట్రాంగ్ ఒపీనియన్తో ఉన్నప్పుడు యూ బెటర్ టు చూస్ MEC ప్లస్ CA ఫౌండేషన్. అది కూడా మాస్టర్ మైండ్స్ లాగా ఒక స్ట్రక్చర్డ్గా, ప్లాన్డ్గా. ఇప్పుడు మాస్టర్ మైండ్స్ గురించి నన్ను ఎవరన్నా ఒక సెంటెన్స్ చెప్పమంటే ఒకటే చెప్తాను, ఎప్పుడు ఏ టైంకి ఏ పని జరగాలో అది ఇక్కడ జరుగుద్ది. దట్స్ ఆల్, అయిపోయింది. సో అది వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది, బట్ ఎవరైతే ఒక బిజినెస్ ఆర్ ఆర్గనైజేషన్ నడుపుతారో వాళ్ళకి తెలుస్తుంది అది ఎంత కష్టం అనేది. అది కూడా 22 years మేము ఆర్గనైజేషన్ పెట్టి 22 years. సో 22 years పాటు ఎప్పుడు ఏ పని జరగాలో అది టైంకి జరగడం అంటే ఇట్స్ నాట్ సో ఈజీ. అంటే అన్ని స్ట్రక్చర్డ్ గా ఉంటేనే అది పాసిబుల్ అవుతుంది. బిషప్ చెప్పినట్టు కన్సిస్టెన్సీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. Yes, yes. Not only to students, for us also.
యాహ్! సో, యూజువల్‌గా రిషబ్ వన్స్ యూ కంప్లీట్ అయిన తర్వాత చాలామంది ఒక యూజీ కోర్స్ అయిన తర్వాత పీజీకి చూస్తూ ఉంటారు. బీటెక్ అయిన వాళ్ళు ఎంటెక్ కానీ, ఎంబీఏ కానీ, మెడిసిన్ వాళ్ళు ఎంఎస్, ఎండీ అన్నట్టు. సో, అలాగా నెక్స్ట్ ఇంకేమైనా హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటున్నావా? దిస్ ఈస్ ఆల్ ఎనఫ్. ఐ యామ్ డన్ విత్ ఇట్. ఐ హావ్ టు గో ఫర్ ఎ జాబ్ అనుకుంటున్నావా? So actually, CA final is equivalent to post graduation currently. హ్మ్. కానీ ఇంకా alternatives ఉన్నాయి. We can do MBA from I can do MBA from a top tier business school from IIM ABC or any other IIMs, new IIMs. హ్మ్. ఇంకా చాలా alternatives ఉన్నాయి. I can go for civils, హ్మ్. I can do job, I can do business. హ్మ్. So currently ఇంకా అంత clear గా లేను. కానీ హ్మ్. ఇప్పుడైతే inclination is towards job and um, something a very challenging job. ఓకే. సో 10థ్ తర్వాతనే మాస్టర్ మైండ్స్‌లో జాయిన్ అయ్యావు కాబట్టి, సో యూ ఆర్ అట్ వెరీ యంగ్ ఏజ్ 21 ఇయర్స్. సో, ఆ మెచ్యూరిటీ అండ్ ఎవాల్వ్ ఎలా అయ్యావు మాస్టర్ మైండ్స్‌కొచ్చిన తర్వాత? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడున్న యంగ్‌స్టర్స్‌కి యూ హావ్ టు గివ్ దిస్ మెసేజ్. సో మెయిన్ థింగ్ ఇస్ ఫ్రెండ్ సర్కిల్. హ్మ్. మన ఫ్రెండ్ సర్కిల్ మంచిదైతే ఆటోమేటికలీ అన్ని మంచిగా అయిపోతుంది. సో మాస్టర్ నుంచి ఐ గాట్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ సర్కిల్. హ్మ్. ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ ర్యాంకర్స్. సో ఇట్ ఆల్వేస్ కెప్ మీ మోటివేటెడ్ దట్ వాళ్ళని చూసి నేను కూడా చదవాలి, వాళ్ళు ఇది చేస్తున్నారు, సో ఓకే నేను కూడా చేయాలి. హ్మ్. దే ఆర్ నాట్ వేస్టింగ్ టైమ్, సో నేను కూడా టైం వేస్ట్ చేయకూడదు. దే ఆర్ రైటింగ్ ఎగ్జామ్స్, నేను కూడా ఎగ్జామ్స్ రాయాలి. సో ఈ హ్మ్. ఫ్రెండ్ సర్కిల్ ప్లేస్ హ్యూజ్ రోల్. ఇన్ఫాక్ట్ స్కూల్ స్కూల్ టైం నుంచి ఐ హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. హ్మ్. మాస్టర్ నుంచి ఇంకా ఐ గాట్ స్టిల్ గ్రేట్ ఫ్రెండ్స్. హ్మ్. ఈ ఫ్రెండ్స్ సర్కిల్ మంచిదైతే ఇంకా ఆటోమేటికలీ అన్ని సెట్ అయిపోతుంది. ఓకే. నా ఫ్రెండ్స్ ప్రిపరేషన్. అందరూ కూడా తనతో పాటే క్వాలిఫై అయిపోయారు మేడం. వావ్! సో, అంటే ఒక మంచి మెసేజ్ ఇస్తున్నారు ప్రకాష్ గారు. ఫ్రెండ్ సర్కిల్ అనేది ఇట్ షుడ్ బి వెరీ ఎస్, ఆహ్, ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ అని చెప్తున్నారు. సినర్జీ వస్తుంది మనకి. హ్మ్. సో, మీరు రిషబ్‌ని చూసినప్పుడు వాట్ డిడ్ యూ థింక్? అంటే హి విల్ డూ ఇట్ డెఫినైట్‌లీ. హి విల్ మేక్ అస్ ప్రౌడ్ అనుకున్నారా ఆ టైంలో? ఫ్రాంక్లీ స్పీకింగ్ ఫస్ట్ ఇంటరాక్షన్లో కాకపోవచ్చు, బట్ ఒక 1 or 2 years జర్నీ చేసిన తర్వాత ఎస్, హీ హాస్ దట్ స్టఫ్. అంటే మనం చెప్పినప్పుడు హౌ హీ లిజన్స్, హౌ హీ ఇంప్లిమెంట్స్, హ్మ్. మనం చెప్తుంది తను చక్కగా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు అనుకోండి, మనకు కూడా ఇంకొంచెం హెల్ప్ చేయాలనిపిస్తుంది కదా. హ్మ్. ఓకే, మనం కరెక్ట్. చెప్పింది చేస్తున్నాడు కదా, ఇంకొంచెం గైడ్ చేద్దాం. హ్మ్. సో, మీరు ఏం అబ్జర్వ్ చేశారు అసలు రిషబ్‌లో? ద క్వాలిటీస్? హీఈస్ వెరీ గుడ్ అటెంటివ్ అండి, వినేటప్పుడు చాలా అటెన్షన్తో వింటాడు. రెండోది ఈజ్ వెరీ ఒబీడియంట్. హ్మ్. సో వెరీ లాయల్ టువర్డ్స్ ఎనీవేర్ హీ వర్క్స్. ఇప్పుడు తను కేపీఎంజీలో చేసినా చాలా లాయల్గా చేశాడు, మాస్టర్మెంట్స్లో ఉన్నా కూడా చాలా లాయల్గా. అంటే హ్మ్. తను ఎక్కడున్నా కూడా ఆ ఆర్గనైజేషన్కి చాలా లాయల్గా ఉంటాడు, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తాడు. సో ఓకే. ఇది పాపం చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారండి. వన్స్ ఒక ఆర్గనైజేషన్ నువ్వు సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూ హ్యావ్ హ్మ్. టు గివ్ యువర్ బెస్ట్. హ్మ్. ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్, బెటర్ డోంట్ జాయిన్, అంతే. హ్మ్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి. కరెక్ట్. కాన్ఫిడెన్స్ తర్వాత మెడిసిన్ అండి. హ్మ్. సో అవును. కాన్ఫిడెన్స్ లేదు, బెటర్ నాట్ టు గో. హ్మ్. ఇది అంతే. వన్స్ మీరు ఒక ఆర్గనైజేషన్ చూస్ చేసుకున్న తర్వాత యూ హ్యావ్ టు గివ్ యువర్ బెస్ట్. హ్మ్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక కన్ఫ్యూజన్స్ ఉండకూడదు, డౌట్స్ ఉండకూడదు. హ్మ్. మీరు ఏ ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు. ఐఎమ్ హ్మ్. నాట్ సేయింగ్ దట్ ఎవ్రీబడీస్ మాస్టర్మెంట్స్కి వచ్చేయాలి, అలా కాదు. దట్స్ హ్మ్. నాట్ ప్రాక్టికల్ ఆల్సో. హ్మ్. మీరు ఎక్కడ సెలెక్ట్ చేసుకున్నా ఆ ఆర్గనైజేషన్కి లాయల్గా ఉండండి, వాళ్ళు ఏం చెప్తే మీరు 100% దాన్ని డీవియేట్ అవ్వకుండా చేయండి. ఓకే. ఆటోమేటిక్గా రిజల్ట్స్ ఖచ్చితంగా బాగుంటాయి. సో, రిషబ్ మనకు తెలుసు అకాడమికల్లీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఫ్రమ్ అంటే చిన్నప్పటి నుంచి అని. సో, ఒక యావరేజ్ స్టూడెంట్ ఈ కైండ్ ఆఫ్ రిజల్ట్స్, ఈ కైండ్ ఆఫ్ సక్సెస్‌ని చూడొచ్చా వెన్ హి ఈస్ సో డెడికేటెడ్ ఆఫ్టర్ 10థ్ కమింగ్ ఇంటూ మాస్టర్ మైండ్స్? ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఐ థింక్ రిషబ్ నువ్వు కూడా ఆన్సర్ చేద్దుగానమ్మా. నా అబ్జర్వేషన్ చెప్తానండి. ఈ కోర్స్ యొక్క బ్యూటీ ఏంటంటే, మీరు 10th క్లాస్ దాకా ఏం చదివారు దానికి ఈ కోర్స్కి అసలు సంబంధం లేదండి. ఓకే. సో 10th క్లాస్ దాకా మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివారు, మాకు ఫిజిక్స్ కెమిస్ట్రీ లేదు అసలు. హ్మ్. మీరు 10th క్లాస్ చదివిన మ్యాథ్స్, మాకు అసలు మ్యాథ్స్ ఇంపార్టెంటే కాదు. హ్మ్. మాదంతా కూడా హ్మ్. ఫినాన్స్కి సంబంధించింది. హ్మ్. సో మీ బ్యాక్గ్రౌండ్ అసలు ఇక్కడ అవసరం లేదండి. ఓకే. ఇక్కడికి జాయిన్ అయిన తర్వాత నువ్వు ఎలా చదువుతున్నావు, హ్మ్. దట్ ఓన్లీ మ్యాటర్స్. అదే ఓకే. మీరు ఒక ఇంజనీరింగ్కి వెళ్ళారు, డెఫినెట్లీ నువ్వు స్కూల్ అప్పుడు చదువుకున్న ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా దట్ నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. హ్మ్. సో అందుకనైతే 6th క్లాస్ నుంచి నీట్ ఫౌండేషన్, ఐఐటి ఫౌండేషన్ చదువుతున్నారు. హ్మ్. వెరస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కోర్స్ ఈస్, నీ ఎర్లియర్ స్టడీస్తో మాకు అసలు సంబంధం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఎంత సీరియస్గా ఉన్నావు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ అప్పటి వరకు సీరియస్గా తీసుకోలేదు స్టడీస్ని, హ్మ్. హ్మ్. నౌ తనకు రియలైజేషన్ వచ్చింది,
నేను లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వాలంటే ఇలా ఉండకూడదు, మారాలి. సో నా స్టడీస్ నేను సీరియస్గా తీసుకోవాలి అనే రియలైజేషన్ వచ్చింది. ఇప్పటి నుంచి కూడా నువ్వు జర్నీ స్టార్ట్ చేస్తే యూ కెన్ డూ వండర్స్ హియర్. డెఫినెట్లీ. దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కోర్స్ అండి. రిషబ్, నౌ యూ కెన్ ఆన్సర్ ద సేమ్ క్వశ్చన్. I've covered everything, sir. Whatever I wanted. సో ఏంటంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో చూసుంటావు, లైక్ ఎవ్రీవన్ ఆర్ నాట్ లైక్ సేమ్ ఐక్యూ లెవెల్స్ కానీ సేమ్ ఇంటెలిజెన్స్ కానీ ఉండదు. సో అలా కొంత యావరేజ్ ఉన్న వాళ్ళు తర్వాత హార్డ్ వర్క్ చేసి దే హావ్ అచీవ్డ్ సంథింగ్ ఇన్ దిస్ సిఏ ఫైనల్. Yes, ma'am, definitely. నాతో ఇన్స్పైర్ అయ్యే చాలా మంది ఉంటారు. ఐ గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మెనీ పీపుల్. లైక్ అందరిలో ఏదో గుడ్ క్వాలిటీస్ ఉంటాయి. సో వీ హావ్ టు పిక్ ఆల్ ఆఫ్ దోస్ గుడ్ క్వాలిటీస్, ఇన్కల్కేట్ దెమ్ ఇన్ అస్. ఓకే. సో రిషబ్, నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, ఫ్యూచర్ గోల్ ఏంటి, వాట్ యూ వాంట్ టు బీ? లైక్ కార్పొరేట్ లోనే ఏదైనా మంచి కెరియర్, గుడ్ ప్యాకేజ్, మేక్ పీపుల్ ప్రౌడ్. ఓకే. సో ఇక్కడ ఒక క్వశ్చన్, అంటే రిషబ్, ఇట్ ఈస్ వెరీ ఎంగేజ్ టు ఆస్క్ యూ, బట్ స్టిల్ యూ హ్యావ్ అచీవ్డ్, ఇంత అచీవ్ చేసా కూడా ఐ రియలీ వాంట్ టు ఆస్క్ యూ, వాట్ ఈస్ యువర్ లైఫ్ ఫిలాసఫీ? వాట్ డూ యూ మీన్, లైఫ్ మీనింగ్ అంటే ఏంటి ఫర్ యూ? డెడికేషన్ ఇన్ వాట్ ఎవర్ ఐ డూ. సో సూపర్. ప్రకాష్ గారు, మీరు చెప్పాలి, అసలు ఇంతమంది స్టూడెంట్స్ని మీరు తయారు చేస్తున్నారు అండ్ అమేజింగ్ రిజల్ట్స్ ఉన్నాయి మాస్టర్ మైండ్స్లో. సో ఏంటి, వాట్ ఈస్ వెరీ అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద స్టూడెంట్స్? చాలా సింపుల్ అండి, ఫోకస్. మీరు దేనికి వచ్చారో అది తప్ప మిగతాన్ని మర్చిపోండి. ఓకే. సో కన్ఫ్యూజన్ వద్దు, మీరు చదువుకోవడానికి వచ్చారు. సో కంప్లీట్ ఫోకస్ దాని మీదే ఉండండి. అంటే దాని అర్థం సండే కూడా ఎంజాయ్ చేయకూడదా? నో, దట్స్ నాట్ కరెక్ట్. సండే కూడా ఎంజాయ్ చేయి, రిమైనింగ్ 6 days బాగా చదువుకోవడానికి. ఆ ఎంజాయ్మెంట్కి ఆబ్జెక్టివ్ ఏంటి? సో దట్ రిమైనింగ్ 6 days నువ్వు బాగా చదువుకోవడానికి. సో ఫెస్టివల్స్ని ఎంజాయ్ చేయి, దేనికోసం? నెక్స్ట్ డే నుంచి నువ్వు ఇంకా బాగా చదువుకోవడానికి. ఎంజాయ్ చేయడం తప్పు కాదు, ఆ ఎంజాయ్మెంట్ వెనకాల ఆబ్జెక్టివ్ ఏంటి, ఎందుకు నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు? యువర్ ఆబ్జెక్టివ్ షుడ్ బి రేపటి నుంచి నేను ఇంకా బాగా చదువుకోవచ్చు. సో మనం కొంచెం గ్యాప్ తీసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా వర్క్ మళ్ళీ మనకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో అలా నీ గ్యాప్ను కూడా నువ్వు ఎలా ప్లాన్ చేసుకోవాలంటే, నేను బాగా చదువుకోవాలి, నేను త్వరగా క్వాలిఫై అయిపోవాలి. మిగతా కోర్సెస్లో నేను క్వాలిఫై అయితే ఆపర్చునిటీస్ ఉంటాయా లేదా నీకు డౌట్స్ ఉండొచ్చు. ద బ్యూటీ ఆఫ్ దిస్ కోర్స్ ఈస్ ఆపర్చునిటీస్ ఆర్ రెడీ, నీదే లేట్. సో ఆ ఒక్క ఫోకస్ గనక ఉంటే అన్నీ పాసిబుల్ అవుతాయండి. ఏమి తెలియదు నాకు, నో ప్రాబ్లం, నీకు ఆ ఫోకస్ ఉంటే ఇవాళ కాకపోతే రేపు తెలుస్తుంది, రేపు కాకపోతే ఎల్లుండి తెలుస్తుంది. ఇప్పుడు మనందరం కూడా కెరీర్ స్టార్ట్ చేసే రోజున మనకేం తెలియదండి, మీకైనా నాకైనా ఏం తెలియదు. వీ లెర్న్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ జీరో. డిఫరెన్స్ ఏంటి? వీ హ్యాడ్ ద ఫోకస్. ఆ ఫోకస్ ఉంటే అన్నీ వచ్చేస్తాయండి, మనకి ఏమీ తెలియాల్సిన అవసరం లేదు. సో ఇవాళ ఉన్న డైనమిక్ వరల్డ్లో మనం చదువుకొని బయటకు వచ్చే టైంకి మనం చదువుకునేది ఆల్మోస్ట్ యూజ్ అవ్వకపోవచ్చు. మనకు ఆ ఫోకస్ ఉంటే ఎస్, మనం లైఫ్ లాంగ్ లెర్నర్గా ఉంటాం. సో ఒక్క ఫోకస్ గనక ఉంటే అవర్ ఇండియన్ కిడ్స్ కెన్ డూ వండర్స్. డెఫినెట్లీ, అండ్ దే ఆర్ ప్రూవింగ్ ఇట్. రిషబ్ లాంటి వాళ్ళు ప్రూవ్ చేస్తూనే ఉంటారు, రైట్? సో ఎనీవేస్, క్లారిటీ ఆఫ్ థాట్స్, కన్ఫ్యూజన్ లేకుండా ఫోకస్డ్గా ఉంటే వీ కెన్ అచీవ్ ఎనీథింగ్ అని అర్థమైంది. అండ్ వీ నీడ్ అ సపోర్ట్ లైక్ మాస్టర్ మైండ్స్. దట్ వాస్ వెరీ ష్యూర్. అంతేనా రిషబ్? ఎస్ మ్యామ్. Okay, so let's not waste your celebrations time. Very congratulations and very all the best, Rishabh. So you're going to have a very bright future. And thank you so much, Prakash Garu. ఎందుకంటే మాస్టర్ మైండ్స్ మీరు ఎంత డౌన్ టు ఎర్త్ ఉండి హంబుల్ ఉండి జస్ట్ క్రెడిట్ ఆఫ్ స్టూడెంట్ అన్నా కూడా మాస్టర్ మైండ్స్ ప్లే అ వెరీ మేజర్ రోల్. ఐ కెన్ సీ ఇన్ రిషబ్స్ వర్డ్స్ అనమాట. సో వెరీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యు, రిషబ్. Thank you, sir.